అనుకోకుండా ఫర్నిచర్ కొనుక్కునే ఆ స్థాయిలో లేరండి. ఫర్నిచర్ కూడా కొనుక్కోలేరా అంటే కావాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ కూడా ఉంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ కూడా దొంగతనాలు చేయడం ఏంటండి? దొంగతనాలు ఎవరు చేస్తారు? టీడీపీలో ఎక్కువ చేస్తారు దొంగతనాలు. కిందట ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ఫర్నిచర్ అవనండి, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఇవన్నీ ప్రతిదీ కూడా కంప్యూటర్ నుంచి కూడా తీసుకెళ్లిన వ్యక్తులు టీడీపీ నాయకులు. ఈ రోజు చాలా క్రిస్టల్ క్లియర్ గా లెటర్ రాశారు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీదే. లేదయ్యా మా యొక్క ఫర్నిచర్ మాకు ఇచ్చేనని మీరు చెప్తారా? లేదా ఎంత కాస్ట్ అయిందో కాస్ట్ మాకు చెల్లించండి అని చెప్తారా? దాని ఒక ఉన్నతనంగా, ఒక మాజీ సీఎం కాబట్టి ఒక ఉన్నతనంగా మీరు చెప్పాలి. అయినేమో కోడెల శివప్రసాద్ గారు సీఎం కాదే, ఆయనకి ఈయనకి ఏ రకంగా మనం బేరేజ్ చేస్తాం, ఎలాగా కలుపుతాం? ఒకటే సార్, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇజ్జత్